ఒక వ్యక్తి చనిపోయాక మరో రూపంలో పుట్టి తన గత జన్మ జ్ఞాపకాలను అలాగే చెప్పే పునర్జన్మల గురించి మీరు ఇప్పటివరకు చాలా వినే ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పునర్జన్మ ఏకంగా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ రియల్ లైఫ్ పునర్జన్మను బేస్ చేసుకుని టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లో అనేక సినిమాలు పుట్టుకొచ్చాయనేది మీరు నమ్మలేని వాస్తవం. పునర్జన్మల గురించి ఈ వీడియో మొత్తం చూస్తే ఇవెక్కడ ట్విస్టులరా దేవుడా అని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఖచ్చితంగా ఈ పునర్జన్మ మిమ్మల్ని జీవితాంతం వెంటాడి మీ మస్తిష్కంలో ఉండిపోతుంది, నో డౌట్. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్ అనే గ్రామంలో తోరణ్ సింగ్ అలియాస్ టిటు సింగ్ 1983 డిసెంబర్ 12న పుట్టాడు. ప్రస్తుతం ఇతడి వయసు 42 ఏళ్ళు. యోగా నేచురోపతిలో 2012లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అది కూడా తమిళనాడు ఊటీలలో చదువు కొనసాగించాడు ఆయన. ఉత్తరప్రదేశ్కి చెందిన ఆయన ఈ ఊటీ తమిళనాడులో చదువు కొనసాగించడం వెనక కూడా ఆయన పునర్జన్మకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్సే ఉన్నాయి. ప్రస్తుతం వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈయన పనిచేస్తూ ఉన్నాడు. విద్యార్థులకు కెమిస్ట్రీ, యోగా, నేచురోపతిలో పాఠాలు చెబుతున్నాడు టిటు సింగ్ అలియాస్ తోరణ్ సింగ్. ఈ టిటు సింగ్ గత జన్మలో సురేష్ వర్మ. ఆ జన్మలో స్నేహితుల చేతిలో హత్యకు గురయ్యాడు. मेरे से 2 लोग थे, वो लोग ने नमस्ते की, दूसरे ने मेरे को गोली मार दी. మళ్ళీ ఇప్పుడు రెండో జన్మ టిటు సింగ్ గా పునర్జన్మ ఎత్తాడనమాట. తన గత జన్మలో జరిగిన విషయాలన్నీ ఈ టిటు సింగ్ చిన్నప్పటి నుంచి ఒక్కొక్కటిగా గుర్తొచ్చేవి. చివరికి తన గత జన్మలోని భార్య పిల్లలను, తల్లిదండ్రులను ఈ జన్మలో కలుసుకున్నాడు. అది హైలైట్. కానీ టిటు సింగ్ చూస్తే చిన్న పిల్లాడు. ఆ పిల్లాడు నా భార్య ఉమావర్మ, పిల్లలు మోను సింగ్, సోను సింగ్ అంటూ చెప్పడం చుట్టుపక్కల వారికి చాలా ఆశ్చర్యంగాను, ఇబ్బందిగా కూడా అనిపించేది. అందుకే గత జన్మ కుటుంబాన్ని కలిసిన టిటు సింగ్ కేవలం 8 ఏళ్ళు మాత్రమే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు తన భార్య పిల్లల ఇంటికి ఈ కుర్రాడు వెళ్ళినప్పుడు వాళ్ళెవ్వరూ ఆ ఇంట్లో లేరు. ఇతనితో ఇక బంధం వద్దనుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అంతే. ఆ తర్వాత ఎప్పుడు టిటు సింగ్ వాళ్ళని కలవలా. तो मेरे को इन चीज़ों से अब कोई फर्क नहीं पड़ता कि पास्ट इज पास्ट, फॉरगेट अबाउट दैट. ఎందుకంటే గతం గతహ. ఆ జన్మలో వాళ్ళు ఇతనికి భార్య పిల్లలు, తల్లిదండ్రులు. अभी मैं अपनी प्रेजेंट लाइफ में हूँ, मेरा बेटा है, वाइफ है, हाँ. परिवार है मेरा आगरा में. ఇప్పుడు ఈ పునర్జన్మలో ఈయన వేరొకరికి అబ్బాయిగా పుట్టాడు. మళ్ళీ ఇక్కడ బంధాలు, బాధ్యతలు, ఇతనికి మళ్ళీ ఒక భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కనుక ఎవరి దారి వారిదైన మాదిరిగా దారులు అయితే చూసుకున్నారు. అందుకే గత జన్మ బంధాన్ని కొనసాగించలేమనే విషయం నాకు అర్థమైంది. అందుకే నేను కూడా వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలవాలని అనుకోలేదు అని ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు, ఎక్కడో ఒక చోట వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారని అనుకుంటున్నాను అంటూ టిటు సింగ్ బాధ నిండిన హృదయంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే అసలు పునర్జన్మలు ఉంటాయంటే తనకే నమ్మకం లేదు. కానీ ఇక్కడ అసలైన హైలైట్ ఏంటంటే పునర్జన్మలు ఉన్నాయంటే తనకే నమ్మకం లేదని, తనకిప్పుడు 42 ఏళ్ళ వయసు వచ్చిందని, తన జీవితంతో మరో జీవితం ముడిపడి ఉందనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం తనకే కష్టంగా ఉందని టిటు సింగ్ తెలిపాడు. కానీ తనకే తెలియకుండా చిన్నతనంలోనే తన గతంలో ఆగ్రాలో ఓ దుకాణం నిర్వహించడం, తన భార్య ఉమ, తనకు 2 పిల్లలు పుట్టడం, తనను స్నేహితులు కాల్చి చంపేయడం ఇవన్నీ గుర్తుకొచ్చి అకస్మాత్తుగా నిద్రలోంచి సైతం ఉలిక్కిపడి లేచేవాళ్ళనే, తీరా నా కలలు, నాకు గుర్తొచ్చే జ్ఞాపకాలన్నీ నిజంగా జరిగినవనే విషయం తెలిసి చాలా చాలా ఆశ్చర్యపోయానని, నా జ్ఞాపకాల్లోనికి వచ్చిన వాళ్ళందరినీ కలిసిన తర్వాత నాది పునర్జన్మ అనే విషయం అర్థమైందన్నాడు టిటు సింగ్ అలియాస్ తోరణ్ సింగ్. जिन लोगों की अकाल मृत्यु होती है, जिसका मतलब अकाल मृत्यु अननेचुरल डेथ 28 साल में हुआ था. నేను గత జన్మలో సరిగ్గా 28 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యాను. నాలాగా ఎవరైతే అకాల మృత్యువు బారిన పడతారో వాళ్ళలో 1,00,00,000 మందిలో ఒకరు ఇలా పునర్జన్మ ఎత్తే అవకాశం ఉందనే విషయం తెలిసిందని టిటు సింగ్ అలియాస్ తోరణ్ సింగ్ అయితే వెల్లడించాడు ఆ ఇంటర్వ్యూలో. ఈ టిటు సింగ్ బాల్యంలో జరిగిన వాస్తవాలు వింటే ఎవరికైనా ఫిల్మెంట్లు ఎగిరిపోవాల్సిందే. ఏంటి నిజమా, ఇలా కూడా జరుగుతుందా అంటూ నోరు ఎల్లబెట్టాల్సిందే. టిటు సింగ్ పుట్టిన 2.5 ఏళ్ల వయసులో అందరి పిల్లల్లో ముద్దు ముద్దు మాటలు ఆడలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నా భార్య ఉమా ఎలా ఉంది, నా పిల్లలు మోను సింగ్, సోను సింగ్ ఎలా ఉన్నారు, వాళ్ళని బాగా చూసుకోవాలని మా అమ్మా నాన్నకి చెప్పండి అనేవాడు. ఇది అసలు నా ఇల్లు కాదు, మీరు నా తల్లిదండ్రులు కాదు అని తండ్రి మహవూర్ సింగ్, తల్లి శాంతిదేవితో అనేవాడు. ఈ మహవీర్ సింగ్, శాంతిదేవి దంపతులకు 6 సంతానంలో ఇతడే చిన్నవాడు. చిన్నోడు కదా అని గారాబం చేయడం సహజం ఎక్కడ కూడా. అట్లాగే ఇతన్ని కూడా చిన్నోడు కదా అని గారాబం చేయడంతో ఏదేదో మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకునేవాళ్ళు. అరే మరి నీ తల్లిదండ్రులు మేం కాకపోతే మరెవర్రా నీ తల్లిదండ్రులు అని అడిగితే నా తండ్రి చద్దా సింగ్, తల్లి రాజకుమారి అని ఎవరివో పేర్లు రాసేవాడు ఆ పిల్లాడు. టిటు సింగ్ 5 ఏళ్ల వయసుకు వచ్చేసరికి అంటే 1988లో ఇలాంటి మాటలు ఎక్కువయ్యాయి.
రోజు ఇదే గోల. తన పేరు సురేష్ వర్మ అని, తన భార్య ఉమావర్మ అని, తమది ఆగ్రా అని చెప్పేవాడు. ఆగ్రాలోని సదర్ నగర్ షాగంజ్ రోడ్లో తనకు సురేష్ రేడియోస్ అనే షాప్ ఉండేదని కూడా చెప్పేవాడు. ఆ షాప్లో తను రేడియోలు, టీవీలు, వీసీఆర్లు అమ్మేవాడినని, అప్పట్లో అద్దెకిచ్చేవాడినని పదే పదే అనేవాడు. అసలు నా కుటుంబం ఇది కాదు, నా కుటుంబం ఆగ్రాలో ఉందని పదే పదే చెప్పేవాడు. షహగంజ్లో తమకు పెద్ద బంగ్లా కూడా ఉందని కూడా చెప్పేవాడు. అసలు ఈ పేదరికంలో నేను ఉండలేకపోతున్నాను, నేను ఆగ్రాలోనే మా అమ్మ నాన్న దగ్గరికి, నా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అని దాదాపు రోజు ఏడ్చేవాడు ఆయన. 2.5 వయసు నుంచి 5 ఏళ్ల వయసులో రోజు ఏడ్చేవాడు. ఇట్లా ఒక్కోసారి అదే విషయం మీద మారాం చేసి మూడీగా మారిపోయేవాడు. తరచుగా హోమ్ సిక్ కూడా అయిపోతుండేవాడు. ఎప్పటికప్పుడే బట్టలు సర్దుకొని వెళ్ళిపోతానంటూ రెడీ అయ్యేవాడు. వాళ్ళ ఊరిలోకి ఎప్పుడైనా వైట్ కారు వస్తే దాని వెంట పరిగెత్తేవాడు. నాకు వైట్ ఫియట్ కారు ఉండేది, ఆ కారులోనే నేను మా ఇంటికి ఆగ్రా వెళ్ళిపోతానని కూడా ఏడ్చేవాడు ఆ పిల్లాడు. ఇవన్నీ చూస్తే టిటూకి దెయ్యం పట్టింది, ఎవరో చేతబడి చేసి ఉంటారు అనే ఆ గ్రామంలో పేరెంట్స్ సహా అందరూ అనుకునేవాళ్ళు. తోటి పిల్లలు అతనికి దూరంగా పారిపోయేవాళ్ళు. టిటూ కూడా వాళ్ళతో కలిసి పెద్దగా ఆడేవాడు కాదు. 5 ఏళ్ల వయసులో పెద్దవాడిలా బిహేవ్ చేస్తుండేవాడు. తన కన్నతల్లి శాంతిదేవితో, ఏంటి నువ్వు ఇంత మాసిన పాత బట్టలు వేసుకున్నావేంటి, అసలు ఈ పేదరికం ఏంటి, నా భార్య ఉమ చాలా ఖరీదైన చీరలు కట్టుకుంటుంది, మా బంగ్లా చాలా పెద్దగా నీటుగా ఉంటుంది, నేను ఈ పేదరికంలో ఉండలేకపోతున్నాను, మా బంగ్లాకే వెళ్ళిపోతున్నాను తరచుగా చెప్పేవాడు. టిటూ 2.5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు ఇలాగే మాట్లాడుతుంటే ఆ పిల్లాడి తల్లిదండ్రులు మొదట్లో లైట్ తీసుకున్నారు. ఏదో చిన్నపిల్లాడిలా ఏదో అంటున్నాడులా అనుకున్నారు వాళ్ళు. కానీ వయసు పెరిగే కొద్దీ పదే పదే అదే చెబుతుంటే అసలు ఏమైంది వీడికి అని మొదటిసారి భయపడ్డారు. అసలు ఏంట్రా నీ గోల అని విసుక్కుని అడిగితే ఆగ్రాలోని షహగంజ్ రోడ్డులో తనకు సురేష్ రేడియోస్ పేరుతో ఎలక్ట్రానిక్స్ షాప్ ఉండేదని మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. ఆ షాపు నుంచి పని ముగించుకుని ఒకసారి కారులో ఇంటికి వెళ్తుండగా 2 గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి సమీపంలో కారు ఆపారని చెప్పాడు. అందులో ఒకడు నమస్తే సార్ అని చెప్పాడంట. ఏంటి అని అడిగితే మీతో మాట్లాడాలన్నాడు. ఇంతలో రెండోవాడు గన్ తీసి తన తలలో కాల్చడంతో తాను చనిపోయినట్లు తోరణ్ సింగ్ అలియాస్ టిటూ సింగ్ చెప్పాడు. అప్పుడు గత జన్మలో సురేష్ వర్మగా పుట్టాను, ఇది నాకు 2వ జన్మ అని టిటూ చెప్పేవాడు. 5 ఏళ్ల పిల్లాడి నుంచి ఇలాంటి మాటలు విన్నాక ఆ ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, కజిన్స్, గ్రామస్తులు అందరూ కూడా భయపడిపోయారు. ఇన్నాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటే ఏదో తేడాగా ఉన్నాడు అనుకున్నాం, కానీ ఇలాంటి మాటలు వింటుంటే వీడిలోకి ఎవరైనా ఆత్మ ప్రవేశించిందా, లేక దెయ్యం ఏమైనా పట్టిందా, లేక ఎవరైనా చేతబడి చేశారా, క్షుద్ర పూజల ప్రభావమా, లేకపోతే ఎవరైనా ఇలా చెప్పి మాట్లాడిస్తున్నారా అని మొదటిసారి అనుమానించారు. అసలు ఏమై ఉంటుందని వాళ్ళకి అసలు అర్థం కాల. ఆయన పేరెంట్స్ పెద్ద కొడుకు అశోక్ని పిలిచి వీడి సంగతి ఏంటో చూడమని చెప్పారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తేల్చాలని చెప్పారు వాళ్ళు. వెంటనే అశోక్ ఆయన ఫ్రెండ్స్ కలిసి ఆగ్రాలో అన్ని వీధులు జల్లెడ పెట్టారు. టిటూ చెప్పే సురేష్ రేడియోస్ ఎలక్ట్రానిక్ షాప్ కోసం షహగంజ్లో కూడా వెతికారు వాళ్ళు, కానీ ఎక్కడా కనబడలా. దీంతో వాళ్ళు ఏమని ఫిక్స్ అయ్యారంటే తమ తమ్ముడు ఏదో సినిమా చూసి ఇలా వాగుతున్నాడేమో అని డిసైడ్ అయిపోయారు. లేదా ఎవరో మాట్లాడుకుంటే విని ఆ మాటలే తమతో చెబుతున్నాడేమో అని కూడా అనుకున్నారు. అదీ కాదంటే రాత్రి నిద్రపోయేటప్పుడు కలలుగంటూ అవే ఉదయం చెబుతున్నాడని ఫిక్స్ అయిపోయారు. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా ఆ రోడ్డులో కుడివైపున సురేష్ రేడియోస్ పేరుతో ఒక షాప్ వాళ్ళ అన్నయ్య ఆయన ఫ్రెండ్స్ చూసి షాక్ అయ్యారు. ఇంకా వెంటనే ఆ షాప్లోనికి వెళ్ళి, సురేష్ ఏడి, ఈ షాప్ ఎవరిది, మీరు ఎవరు అని అక్కడున్న మహిళని అడిగాడు. ఆమె తన పేరు ఉమా అని, తన భర్త సురేష్ వర్మ 5 ఏళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చేయడం వల్ల చనిపోయాడని చెప్పి ఏడ్చింది ఆమె. అప్పటి నుంచి తానే ఈ బిజినెస్ చూస్తున్నట్లు చెప్పింది. ఇన్ని రోజులు టిటూ ఏవైతే చెబుతున్నాడో అవే మాటలు ఈమె కూడా చెప్పింది. అక్షరం పొల్లుపోకుండా టిటూ చెప్పినట్టుగా ఆమె కూడా చెప్పడంతో, పేర్లతో సహా అన్ని వివరాలు చెప్పడంతో ఆమె చెప్పిందంతా విన్నాక షాక్తో ఆమెకు అశోక్ ఆయన ఫ్రెండ్స్ టిటూ గురించి చెప్పడంతో ఈసారి ఆమె షాక్ అయ్యింది. మొదట ఏమాత్రం నమ్మలేకపోయింది ఆమె. ఎవరో మోసం చేయాలని చూస్తున్నారని మండిపడింది కూడా వాళ్ళ మీద. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారని వార్నింగ్ కూడా ఇచ్చింది ఆమె. కానీ వాళ్ళు టిటూ గురించి, ఆయన తమ పిల్లలు, భార్య, పేరెంట్స్, ఇల్లు, షాపు అన్నింటి గురించి పూస గుచ్చినట్టు చెప్పాడని, కావాలంటే మీరంతా మా గ్రామానికి వచ్చి టిటూతో మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మాకు ఏమాత్రం నమ్మకం కుదరలా. ఆమె తన పేరెంట్స్కు అలాగే సురేష్ వర్మ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. రేపు ఒకసారి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూద్దామని కోరింది ఆమె. వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు, ఈ మాటలను కొట్టుపాడేస్తారు. లేదులేమో నువ్వు చెప్పింది కరెక్ట్, వాళ్ళు ఎవరో ఏదో మోసం చేద్దామని వచ్చుంటారు లేని లెక్క లైట్ తీసుకున్నారు వాళ్ళు కూడా ఏమాత్రం నమ్మలా. మళ్ళీ ఏంటి, సర్లే పోనీ దగ్గరే కదా ఓసారి అలా చూసి వద్దామని మరుసటి రోజు కారులో బయలుదేరారు. వాళ్ళ కారు ఆ గ్రామం చేరేసరికి 5 ఏళ్ల వయసులో ఉన్న టిటూ బోరింగ్ దగ్గర ఆడుకుంటూ కనిపించాడు.
ఆ 5 ఏళ్ల పిల్లాడు సురేష్ వర్మ ఏంటి అని అనుకుంటుండగానే వీళ్ళని టిటూ చూశాడు. వెంటనే ఆనందంతో అరుస్తూ నా గత జన్మ అమ్మా నాన్న వచ్చారు, నా భార్య ఉమా వచ్చింది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. ఆయన గత జన్మ తల్లిదండ్రులను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. వాళ్ళు వరండాలో కూర్చుంటే ఉమాను నా దగ్గరికి వచ్చి కూర్చో అంటూ టిటూ పిలిచాడు. ఆమెను మన పిల్లలు మోను సింగ్, సోను సింగ్ ఎలా ఉన్నారని అడిగాడు ఆయన. నువ్వే పిల్లాడివి, మళ్ళీ మనకి పిల్లలేంటనే ఆమె వింతగా చూసింది. అక్కడ నుంచి ఆ పిల్లాడికి పరీక్షలు పెట్టడం మొదలుపెట్టారు. నువ్వు నిజంగా గత జన్మలో నా భర్తవే అయితే నువ్వు చనిపోవడానికి ముందు మనం ఎక్కడికి వెళ్ళాం, నువ్వు నా కోసం ఏం కొన్నావు అని ఆమె అడిగింది. వెంటనే అతడు మనిద్దరం డోలాపూర్ మేళాకి వెళ్ళాం, అక్కడ నీకు నేను జిలేబీలు కొన్నాను, కారు బానెట్ మీద పెట్టుకుని తిన్నాం అని చెప్పడంతో ఆమెకు నోట మాట రాలే. ఎందుకంటే అంతవరకు తన భర్త సురేష్ వర్మ హత్య గురించి వార్తలు ఆ పిల్లాడి పేపర్లలో చదివి ఉంటాడనే ఆమె భావించింది. ఆ వార్తలనే అందరితో చెబుతున్నాడనే అనుకుంది. కానీ తనకు తన భర్తకు మాత్రమే తెలిసిన డోలాపూర్ మేళా టూర్, అక్కడ స్వీట్లు తినడం గురించి చెప్పడంతో ఆమెకు భయం కూడా వేసింది. ఆ షాక్తో సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ విషయం తనకు తన భర్త సురేష్ వర్మకు మాత్రమే తెలుసు. ఇప్పుడు టిటూ చెప్పడంతో మొదటిసారి ఆమెకు టిటూ గత జన్మలో తన భర్తేననే అనుమానం మొదలయ్యింది. అలాగే గత జన్మలో సురేష్ వర్మగా ఇది నా ఫోటో అని చూపించాడు ఆయన. అప్పుడు మర్డర్కు గురైన వార్తా క్లిప్పింగ్స్ పేపర్లో కనిపిస్తే ఆ క్లిప్పింగ్స్ చూపించిగో నేనే అప్పుడు సురేష్ వర్మ, ఇదే నా ఫోటో అని కూడా చూపించాడు. అలాగే వాళ్ళు వచ్చిన మారుతి కారుని చూస్తూ ఈ కార్ ఏంటి, నా వైట్ ఫియట్ కార్ ఏమైంది అని అడిగేసరికి సురేష్ వర్మ తల్లిదండ్రులతో పాటు ఉమాకు కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అలాగే ఆ మారుతి కారును కొద్ది దూరం డ్రైవింగ్ చేశాడు. అంతవరకు ఒక్కసారి కూడా ఎక్కని టిటూ ఫస్ట్ టైం కారు ఎక్కడమే కాదు, ఏకంగా డ్రైవింగ్ చేయడంతో వాళ్ళందరికీ మతిపోయినంత పని అయింది. 5 ఏళ్ల వయసులో అంతకుముందు ఎప్పుడు చూడని టేప్ డెక్ కారులో ఫస్ట్ టైం చూసి వెంటనే గత జన్మలో సురేష్ వర్మ దాన్ని ఎలా ఆపరేట్ చేసేవాడో, అతడు ఆపరేట్ చేసినట్టే ఇతడు కూడా టిటూ కూడా చేశాడని గత జన్మ తండ్రి వాళ్ళంతా గుర్తు చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు ప్రస్తుత తండ్రి మహావీర్ సింగ్ టిటూని తొలిసారి ఆగ్రా తీసుకెళ్లాడు. కానీ అతను ఇంకా పరీక్ష చేయాలనే ఉద్దేశంతో ఆ టిటూ చెప్పే షహగంజ్ రోడ్డు వైపు కాకుండా రాంగ్ రూట్లో తీసుకెళ్లారు. అయితే ఫస్ట్ టైం ఆగ్రాలో తిరుగుతున్న టిటూ ఇలా కాదు అలా వెళ్ళాలి, అటు కాదు ఇటు వెళ్ళాలని సరైన రూట్ చెబుతూ డైరెక్ట్గా తండ్రిని అందరిలో షహగంజ్లోని సురేష్ రేడియో షాప్కి తీసుకెళ్ళిపోయాడు. తనే ముందుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ షాప్లో ఉన్న ఫోటో ఎవరిదని ఉమా అడిగితే అది సురేష్ వర్మ నా ఫోటోయే అని చెప్పాడు ఆయన. ఆ ఫోటో ఎప్పుడు తీసుకున్నావంటే తను చనిపోవడానికి ముందే ఆయన టక్కుని చెప్పేశాడు. అలాగే షాపులో అంతకు ముందు ఏవి ఏ వైపున ఉండేవో చెప్పేశాడు. ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేశారో చెప్పాడు. కొన్ని యూనిట్స్ కొత్తగా ఏర్పాటు చేశారని గుర్తు చేశాడు. సీలింగ్ గురించి ఉమా అడిగితే అది మాత్రం అలాగే ఉంది, పాతదే అని చెప్పాడు. కౌంటర్ మార్చినట్లు కూడా చెప్పాడు. అలాగే తమ బంగారం గురించి అడిగితే సగభాగం భార్యకి ఇచ్చారని, మిగిలిన సగం తాను ఒక హోలులో జాగ్రత్తగా పెట్టినట్లు కూడా చెప్పాడు. అలాగే ఉమా నాతో మరి ఇంటికి వస్తావంటే వచ్చేస్తానని కూడా వెంటనే చెప్పాడు. ఇంకా ఫస్ట్ టైం తన షాపుకి వస్తూనే ఆ కుర్రాడు అన్ని కరెక్ట్ గానే చెప్పేశాడు. సురేష్ వర్మ చనిపోయిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన అల్మరా ఓపెన్ చేయలేకపోయాడు. కానీ మిగిలినవన్నీ రోజు ఓపెన్ చేసిన సురేష్ లాగానే చకచకా ఓపెన్ చేసేసాడు ఈ పిల్లాడు. వీటన్నింటితో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా టకటక చెప్పేశాడు. అలా మొత్తం 31 రకాలుగా పెట్టిన టెస్టుల్లో పాస్ అయ్యాడు ఆయన. దీంతో ఉమా కూడా టిటూ సింగ్ చనిపోయిన తన గత జన్మ భర్త సురేష్ వర్మేనని నమ్మింది. కానీ ఇంకా ఎక్కడో చిన్న అనుమానం ఉండడంతో చివరిగా మరో పరీక్ష పెట్టింది ఆమె. 7-8 ఏళ్ల వయసు పిల్లలు 20 మంది ఒకే చోట ఆడుకుంటుంటే టిటూని అక్కడికి తీసుకెళ్ళింది. అందులో మన పిల్లలు ఎవరో చెప్పాలంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టిటూ ఆ 20 మందిలో నుంచి మోను సింగ్, సోను సింగ్ ను టక్కనే గుర్తుపట్టేశాడు. వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని పైకెత్తి అందరిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. 28 ఏళ్ల వయసులో సురేష్ వర్మ 1983 ఆగస్టులో చనిపోయే టైంకి ఆయన పిల్లలకు 3-4 ఇయర్స్ అని గుర్తు చేసుకున్నాడు కూడా. అట్లాగే తన బ్రదర్ రాజాబాబు, సిస్టర్ సుశీలను కూడా గుర్తుపట్టేశాడు. సురేష్ పేరెంట్స్ టిటూని చనిపోయిన రోజు ఏం జరిగిందని అడిగారు. తాను షాప్లో వర్క్ ముగించుకుని ఇంటికి తన తెల్ల ఫియట్ కారులో వస్తుండగా ఇంటి దగ్గరే వీధి మలుపులో నుంచి 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారు ఆపారని చెప్పాడు. వాళ్ళలో ఒకడు నమస్తే పెట్టగా రెండోవాడు వెంటనే గమ్ తీసి తన తలలో కాల్చేయడంతో బుల్లెట్ తలలో కుడివైపు కణత నుంచి దిగి వెనక వైపు నుంచి దూసుకుపోయిందని, తాను అక్కడికక్కడే కారులో చనిపోయినట్లు గుర్తు చేసుకున్నాడు. ఆ టైంలో ఆయన భార్య ఉమా కూడా తాను ఇంట్లో ఉండగా పెద్ద శబ్దం వినబడింది, కానీ తమ కారు టైర్ పంక్చర్ గానే ఇంకేదైనా జరిగి ఉంటుందని తను భావించినట్లు చెప్పింది. బయటికి వచ్చి చూసి కార్ డోర్ ఓపెన్ చేస్తే అందులో నుంచి సురేష్ డెడ్ బాడీ తనపై పడిందని, ఆమె అప్పుడు ఎట్లా చనిపోయాడని గుర్తు చేసుకుంది. అలాగే సురేష్ వర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా టిటూ చెప్పినట్టే బుల్లెట్ తలలో కుడివైపు కణితి వద్ద దిగిందని ఉంది.
ఇప్పుడు టిటి సింగ్ కూడా పుట్టుకతోనే తలపై అలాంటి బుల్లెట్ గాయమైన గుర్తుంది. ఇన్ని గుర్తులు, జ్ఞాపకాలు, ప్రతి ప్రశ్నకి సమాధానాలు అంత పర్ఫెక్ట్గా ఖచ్చితంగా 100% అక్యురేట్గా చెబుతుంటే, కళ్ళెదుటే కనిపిస్తుంటే ఇంకా పునర్జన్మ గురించి నమ్మకుండా ఎలా ఉండగలమని సురేష్ పేరెంట్స్, భార్య ఉమ, ఇతర కుటుంబీకులతో పాటు ప్రస్తుత టిటు పేరెంట్స్, బ్రదర్స్, కుటుంబీకులు అందరూ కూడా తేల్చి చెబుతున్నారు. టిటుది పునర్జన్మని, తమ కొడుకు సురేష్ వర్మే ఇతరని ఆయన తండ్రి బలంగా నమ్మాడు. నేను టిటు తండ్రి కొడుకులుగానే ట్రీట్ చేసుకున్నాం, కానీ తాను ఈ రిలేషన్ ఎక్కువగా ఎంకరేజ్ చేయలేదని చెప్పాడు. ఎందుకంటే టిటు ప్రస్తుత జన్మ పేరెంట్స్ బాధపడతారని, అప్సెట్ అవుతారని చెప్పాడు. కొడుకును కోల్పోయిన తండ్రిగా తనకు ఆ బాధ ఏంటో తెలుసని, అందుకే అలాంటి బాధ టిటు తల్లిదండ్రులకు ఉండకూడదనే సురేష్ వర్మ మీద ప్రేమ ఉన్నా, గత జన్మలో తన కొడుకే ఈ జన్మలో టిటుగా పుట్టాడని తెలుస్తూ ఉన్నా, ఈ జన్మలో టిటుగా పుట్టింది అతడేనన్న నమ్మకం ఉన్నా కానీ ఆ ప్రేమను ఎక్కువగా ప్రదర్శించలేకపోయానని చెప్పాడు ఆయన. అలాగే తాను టిటుని సురేష్ వర్మేనని నమ్ముతున్నా, అతడు సురేష్ అని తెలుస్తున్నా కానీ పాత జన్మ రిలేషన్ ఈ జన్మలో కొనసాగించాలని ఉమా కూడా తేల్చి చెప్పేసింది. అలాగే తాను టిటుని సురేషేనని నమ్ముతున్నా, అతడు సురేష్ వర్మేనని తెలుస్తున్నా కానీ పాత జన్మ రిలేషన్ ఈ జన్మలో కొనసాగించలేను అని ఉమా కూడా తేల్చి చెప్పేసింది. ఇంతకీ సురేష్ వర్మను ఎవరు చంపారు, ఎందుకు చంపారో తెలుసా? లక్కీ భాస్కర్ మూవీలో హీరో చేసినట్టు అప్పట్లో 1980లో సురేష్ రేడియో షాప్ ద్వారా ఆయన విదేశీ టీవీలు, వీసీఆర్లు, టేప్ రికార్డర్స్ స్మగ్లింగ్ చేసేవాడు. బ్లాక్ మార్కెట్లో వాటిని అమ్మేవాడు. అందుకే ఆయనకు బ్లాక్ మార్కెట్ స్మగ్లర్గా ఆ ప్రాంతంలో పేరుండేది. చిన్న సైజ్ గోండా కూడా విపరీతమైన షార్ట్ టెంపర్తో చాలా మందితో ఫైటింగ్లు కూడా చేసేవాడు. ఆ క్రమంలోనే వ్యాపారంలో పోటీదారులో ఒకడైన బల్బీర్ ఇతడిని చంపించాడు. టిటుగా పుట్టిన సురేష్ వర్మ చెప్పిన ఆధారాలతో పోలీసులు అతని మర్డర్ కేసు రీఓపెన్ చేశారు. లోతుగా దర్యాప్తు చేసి బల్బీర్తో పాటు ఇతడిని కాల్చి చంపిన వారిని కూడా జైలుకి పంపారు. దీంతో బల్బీర్తో పాటు ఆ కిరాయి హంతకుడు కూడా నేరం ఒప్పుకున్నాడు. అయితే ఆత్మలు, పునర్జన్మలపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్కే చడ్డాతో పాటు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో బాగా పేరున్న ప్రొఫెసర్ డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అనేక రీసెర్చ్లు చేశారు, పుస్తకాలు రాశారు వీళ్ళిద్దరూ. ప్రొఫెసర్ అయాన్ స్టీవెన్సన్ తన రీసెర్చ్లో తేల్చినది కూడా ఏంటంటే, ఈ జన్మలో ఉన్న బర్త్ మార్క్స్, పుట్టుమచ్చలు కానీ ఇలాంటివి ఏవైనా గాయాలైన తాలూకు మచ్చలు కానీ ఇలాంటివన్నీ గత జన్మలో తగిలిన దెబ్బలు, బర్త్ మార్క్స్కు కనెక్షన్ ఉంటుందని కూడా చెప్పాడు ఆయన. అయాన్ స్టీవెన్సన్ అడ్వైస్తో ఆయన కొలీగ్ యాంటోనియా మిల్స్ మరో పర్సన్ కలిసి ఆగ్రా వచ్చి టిటు మీద రీసెర్చ్ కూడా చేశారు. ఇటు సురేష్ వర్మ కుటుంబీకులు, అటు టిటు కుటుంబీకులతో మాట్లాడి అనేక ఆధారాలు సేకరించారు. పోస్ట్ మార్టం రిపోర్టు సహా అనేక టెస్టుల్లో నాటి సురేష్ వర్మే ఈ జన్మలో టిటుగా పునర్జన్మ ఎత్తారని సైంటిఫిక్ ఎవిడెన్స్లు, రీసెర్చ్ పేపర్స్ కూడా కోర్టుకు సమర్పించారు. ఆగ్రా కోర్టు అన్ని ఎవిడెన్స్ చూసి పునర్జన్మగా డిక్లేర్ చేసింది. చంపిన ఇద్దరికి శిక్ష వేసింది. ఇది సినిమాల్లో కూడా మనం ఊహించుకున్న ట్విస్ట్. ఈ కేసులో శిక్ష పడిన నిందితులకు శిక్ష కంటే ఎక్కువ షాక్ గురి చేసింది ఏంటో తెలుసా? తాము చంపినోడే పునర్జన్మ ఎత్తి వచ్చి మరీ తమను కటకటాల వెనక పంపించడం. సో కథ ఇంతటితో సమాప్తమైంది. టిటు సింగ్ కొన్నాళ్ళు తన గత జన్మ కుటుంబాన్ని కలుస్తుండేవాడు. కానీ ఇది ఈ జన్మలో వర్కౌట్ కాదనే విషయం అతనికి 8 ఏళ్ళు గడిచేసరికి అర్థమైంది. సురేష్ వర్మ కుటుంబానికి ఇదే అర్థమైంది. అందుకే వాళ్ళు ఉన్న పలంగా తమ ఇంటిని వదిలేసి రాత్రికి రాత్రి మరో చోటుకి వెళ్ళిపోయారు. టిటు సింగ్ కూడా 1-2.5 ఏళ్ళు పాత ఇంటికి వెళ్ళి చూసి తాళం వేసి ఉండడంతో ఇక తన ప్రస్తుత జీవితంలో పూర్తిగా మునిగిపోయి పెళ్లి పిల్లలతో హాయిగా ఉన్నాడు. ఇప్పుడు బనారస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇప్పుడు జాబ్ చేసుకుంటూ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ హ్యాపీగా బతుకుతున్నాడు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్, షేర్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.